ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూలై 4, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు. కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేసి నిబ్బరమైన బుద్ధి గలవారమే మెలకువగా ఉండి దేవునితో సహవాసం, దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని ఉద్దేశాలు ఏంటో మనం తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతున్నారు. ఎప్పుడు కూడా మనం మెలకువగా ఉండి ఆత్మీయ సిద్ధపాటు కలిగి దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనకు విరోధి అయిన అపవాది దగ్గర నుంచి తప్పించుకోవడానికి దేవుడు మార్గం సరళం చేస్తారు. ఎందుకంటే మనకు విరోధి అయిన అపవాది గర్జించి సింహము వలె మనల్ని ఎప్పుడెప్పుడు దొరికితే మృంగుదామా అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాడి యొక్క ఉరులలో మనం పడకూడదని, ఇహలోక చింత వల్ల, ఇహలోక దుఃఖము వల్ల మనం బలహీన పడిపోతామని దేవుడు మన చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నారు. ఆయనకంటూ ఒక చింత ఉంది, నా పిల్లలు ఏమైపోతారు అని. నశించిపోతున్న ఆత్మల కొరకు చింత ఉంది. మనం ఎక్కడ తొట్టిల్లిపోతామనో చింత ఉంది. ఆ చింతను మనం కూడా తీసే వాళ్ళగా ఉండాలి. దేవుని చింతను మనం మొయ్యాలి. దేవుని ఆలోచనలు మనం కలిగి ఉండాలి. దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవారుగా మనం ఉండి దేవునికి ఎల్లప్పుడూ కూడా మన జీవితాలు అర్పితంగా చేసుకోవాలని దేని మనసు కలిగి దేవుని కృపను మనము ఎల్లప్పుడూ మన మీద కుమ్మరింపబడేలా మన ఆత్మీయ స్థితిలో మనము వర్ధిల్లాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ బి నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.